అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ఎతికాఫ్కి సంబంధించిన హదీసు. హజరత్ ఆయిషా రజియల్లా అన్హా ఇలా ఉల్లేఖించారు, దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ చివరి 10 రోజులు రాగానే రాత్రిళ్ళు ఇతోధికంగా జాగరణ చేసి దైవారాధనలో గడిపేవారు. తన సతీమణుల్ని కూడా మేల్కొలిపేవారు. అధికోత్సాహంతో దైవారాధనలో నిమగ్నలయ్యేవారు. రంజాన్ చివరి రాత్రులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తాను మాత్రమే మేల్కొని ప్రార్థనలు చేయటం కాక తన ఇంటి వారిని సైతం లేపి రాత్రిపూట చేసే తహజ్జుద్ ప్రార్థన కొరకు ఉపదేశించేవారని ఈ హదీసు ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు హజ్కు సంబంధించినటువంటి కొన్ని హదీసులు. హజరత్ అబూ హురైరా రజియల్లా అన్హు ఈ విధంగా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఉపన్యసిస్తూ, ప్రజలారా, హజ్ను మీకు విధిగా నిర్ణయించాడు అల్లా, హజ్ తప్పక చెయ్యండి అన్నారు. హజ్ అంటే మక్కా నగరంలో ఉన్న కాబా గృహాన్ని దర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనాచారాలను పాటించేందుకు చేసే యాత్ర అని అర్థం. ఇది చంద్రమాన మాసం జిల్హజ్జ 10 నుండి 13వ తారీఖు వరకు జరుగుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, ఎవరైతే ఈ గృహాన్ని కాబాను సందర్శించడానికి వస్తారో వారు ఎలాంటి వాంఛలకు లోనవ్వకుండా దైవాజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లితే వారు తమ తల్లి గర్భాన్ని నుండి పుట్టినప్పటి స్థితిలో వెళతారు. అంటే హజ్ వల్ల మనిషి పాప ప్రక్షాళన జరిగి అతడు పుట్టుక నాటి వలె పునీతుడవుతాడని భావం. అయితే అతడు ఐహిక వాంఛలకు దైవాజ్ఞోల్లంఘనకు పాల్పడకుండా ప్రదర్శన బుద్ధికి గురి కాకుండా ఏకాగ్రత చిత్తంతో నిర్మల మనస్సుతో కేవలం దైవ ప్రసన్నత పడేయడానికే ఈ హజ్ చేసి ఉండాలన్న షరతు కూడా హదీసులోనే ఉంది. హజరత్ అబూ హురైరా రజియల్లా అన్హు ఉల్లేఖనం, మహాప్రవక్తను ఎవరో అన్నిటికంటే ఉత్కృష్టమైన కార్యం ఏది అని అడిగారు. దైవాన్ని, దైవ ప్రవక్తను విశ్వసించటం అని బదులు అనిలు సల్లల్లాహు అలైహి వసల్లం. అడిగిన వ్యక్తి దాని తరువాత అని ప్రశ్నించగా దైవ సమ్మతమైన ధర్మం కొరకు పాటుపడటం అని సమాధానమిచ్చారు. దాని తరువాత అని తిరిగి అడగ్గా మనిషి దైవాజ్ఞల్ని ఉల్లంఘించకుండా పూర్తి చేసే హజ్ అని సమాధానమిచ్చారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మానవునికి తన జీవితంలో తన నిజ ప్రభువును స్వామిని గుర్తించటం, ఆయన పంపిన సందేశాలను తెలుసుకుని వాటిని ఆచరించడం కంటే గొప్ప వరం ఏదీ లేదు. అందుకే దైవ ప్రవక్త దాన్ని అత్యుత్తమ కార్యంగా అభివర్ణించారు. ఈ అత్యుత్తమ కార్యం చేసిన వ్యక్తిపై తారసిల్లే ప్రప్రథమ బాధ్యత ఆ విశ్వాసానికి అనుగుణంగా తన ఆచరణా విధానాన్ని మలుచుకోవటం, ఆ అత్యుత్తమ కార్యానికి తోటి మానవ సోదరుల్ని ప్రోత్సహించటం, అది సర్వోన్నతం కావడానికి కృషి చెయ్యటం. అందుకే దైవ సమ్మతమైన ధర్మం ఉన్నతికి పాటుపడటాన్ని 2వ దశలో పెట్టడం జరిగింది. ఇక 3వ దశలో అంటే దైవ ధర్మాన్ని విశ్వసించడానికి, దాని ఔన్నత్యానికై పాటుపడడానికి తదుపరి పరిపూర్ణ దైవారాధనకు చిహ్నమైన హజ్ను పేర్కొనటం జరిగింది. హజ్ ప్రాముఖ్యత దీని ద్వారా అవగతమవుతూనే మనకి ఉంది. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ఎవరైతే హజ్ యాత్రా సంకల్పం చేస్తారో వారు జాప్యం చేయకుండా తొందరపడాలి. ఎందుకంటే వారు వ్యాధిగ్రస్తులు కావచ్చు, లేదా ఒంటి తప్పిపోవటం కూడా కావచ్చు, లేక హజ్ ప్రయాణం సాధ్యపడకుండా ఏదైనా అవసరం వచ్చి పడవచ్చు. ఒంటి తప్పిపోవటం అంటే ప్రయాణపు సౌకర్యాలు అంతమవటం, మార్గం ప్రమాదకరం అవటం, ప్రయాణపు ఖర్చుల నిమిత్తం కట్టిపెట్టిన ధనము ఖర్చయిపోవటం అన్నీ వస్తాయి. ఏ అవాంతరమైన వాటిల్ని దైవగృహం యాత్ర చేసే అదృష్టాన్ని కోల్పోయే ప్రమాదం ఆసన్నమవ్వకముందే హజ్ ప్రయాణానికి సన్నద్ధులవ్వాలని ఈ హదీసు మనకి బోధిస్తుంది. హసన్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు, ఈ ఇస్లామీయ రాజ్యంలో ఉన్న నగరాల్లో గూఢచారుల్ని పంపి హజ్ చేయగల శక్తి ఉన్నప్పటికీ హజ్ చెయ్యని వారి వివరాలు సేకరించాలని, అలాంటి వారిపైన జిజియా విధించాలని నా సంకల్పం. అలాంటి వారు ముస్లింలు కారు, ముమ్మాటికి కారు. ముస్లింలైతే అప్పుడే హజ్ చేసి ఉండేవారు. ముస్లిం అంటేనే స్వయాన్ని అల్లాహుకు సమర్పించుకునేవాడని అర్థం. వాస్తవంగా మనిషి తన్ను తాను అల్లాహుకు సమర్పించుకుంటే ఏ కారణము లేకుండా హజ్ లాంటి మహత్తర ఆరాధనను ఉపేక్షిస్తాడా అని హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చెప్పేవారు.
ఇస్లామీయ రాజ్యంలో ముస్లిమేతర పౌరులపై వారి పరిరక్షణకు గాను విధించబడే రుసుమును జిజియా అని అంటారు. ముస్లిం పౌరులకు విధించబడిన జకాత్ చెల్లించే బాధ్యత ముస్లిమేతర పౌరులపైన ఉండదని ఇక్కడ మనం గమనించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎవరైతే హజ్ లేక ఉమ్రా లేక జిహాద్ దైవ మార్గంలో కృషి కొరకు పోరాడటం కొరకు బయలుదేరుతాడో అతనికి మార్గమధ్యంలోనే మృత్యువు సంభవిస్తే అల్లాహ్ సమక్షంలో ఒక హాజీకి, ఒక యోధునికి లేక ఉమ్రా చేసే వ్యక్తికి లభించవలసిన నిర్ణీత పుణ్యం అతనికి లభిస్తుంది. హజ్ కాలంలో కాక సాధారణ సమయాల్లో చేసే కాబాయాత్రను ఉమ్రా అని అంటారు.